అందరికీ నమస్కారం. ఈరోజు నేను సూర్య నమస్కారము కొన్ని వామప్ యోగా అనేది చూపించబోతున్నాను. ప్రతిరోజు యోగా చేసే ముందుగా మనం ఇవి చేసుకున్నామంటే తర్వాత యోగాసనాలు మనకు సులభంగా ఉంటాయి. మొదటగా సూర్య నమస్కారం. గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి వదులుతూ ముందుకు. చూడండి, మోకాళ్ళు బెండ్ చేయొచ్చు అనమాట. మనకు చక్కగా రానప్పుడు మొదట ఈ విధంగా చేసుకొని నిదానంగా మోకాలు స్ట్రైట్గా అనేది చేసుకోవాలి. తర్వాత కుడికాలు వెనక్కి గాలి తీసుకుంటూ ఎంత వీలైతే అంతవరకు వెనక్కి కుడికాలను మనము పంపాలన్నమాట. తర్వాత రెండో కాలు కూడా వెనక్కి, పాదాలు ముయ్యాలన్నమాట. మనకి ఇది పర్వతాసనం. పాదాలు పూర్తిగా ముయ్యాలి. మూసి మనము తల వరకు వెళ్ళగలగాలి. తర్వాత మోకాలు ఈ విధంగా మెల్లగా బెండ్ చేసి సీటును మాత్రమే పైకి లేపడం అన్నమాట. తర్వాత భుజంగాసనం. భుజంగాసనం అనేది నాభి వరకు లేపి శరీరాన్ని ఉంచాలన్నమాట. నాభి వరకు, బొడ్డు వరకు. తర్వాత మళ్ళీ పర్వతాసనం. పాదాలు పూర్తిగా మోయాలి. వెనక పాదాలు పూర్తిగా మోస్తేనే మనకు ఆసనం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. తర్వాత మళ్ళీ ఇంకొక కాలు ఎడమ కాలు ముందుకు పెట్టేస్తాము. ఇది మనకు సూర్య నమస్కారం అన్నమాట. ఒకసారి మీకు ఇంటి దగ్గర కూడా చూపిస్తాను చేసి. మనకు సూర్య నమస్కారంలో పర్వతాసనం అనేది సయాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు అనమాట. అది చేయకూడదు అన్నప్పుడు అది మనము నొప్పి రాకుండా ఏ విధంగా చేసుకోవాలి నేను పొజిషన్ చూపిస్తాను చూడండి. మనకు సయాటిక ప్రాబ్లం ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు ఇక్కడ బెండ్ కాకుండా మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ బెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కాళ్ళు దూరంగా పెట్టేసి చూడండి. తలను పూర్తిగా ఇట్లా వంచాలి. మనము నడుము దగ్గర అనేది ఇప్పుడు రాదనమాట. ఖచ్చితంగా శరీరం సగ భాగాన్ని వంగుతుంది. నడుములు ఏమి మనకు నొప్పి పుట్టవు. ఇక్కడంతా సాఫీగా ఉంటుంది అనమాట. అది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తుంటే మనకు వస్తుంది అనమాట.
సో ఈ విధంగా కొద్దిగా జాగ్రత్త తీసుకొని సయాటిక బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఆసనం చేయండి. తర్వాత మనకు వృక్షాసనం. అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే విశ్రాంతి తీసుకోండి. మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను కంటిన్యూ చేస్తున్నాను. వృక్షాసనం చేసేటప్పుడు ఎదురుగ్గా ఉండేటువంటి ఏదైనా ఒక కేంద్ర బిందువుని ఏర్పాటు చేసుకొని మనము గుర్తును చూస్తూ ఉండాలన్నమాట. గాలి తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మనము గాలి పట్టి ఉంచేసినామంటే గట్టిగా మనం ఎక్కువసేపు ఆసనంలో ఉండలేమన్నమాట. గాలి అనేది ఎక్కువ తీసుకుంటూ ఎక్కువ వదులుతూ ఉండాలి. తర్వాత ఇదే మాదిరిగానే ఇప్పుడు ఈ కాలు దాదాపు 20 నిమిషాల సేపు ఉండాలి మనం. వృక్షాసనం కానీ వామపాసనాలు ఏదైనా కూడా 10 నిమిషాల పైనే ఉంటూ ఉంటే మనకు శరీరం అనేది బాగా వ్యాయామం అందుతుంది అన్నమాట. తర్వాత మనకు మలాసనం. కాళ్ళు సాధ్యమైనంత దూరంగా పెట్టేసి ఇంతవరకు వంగేసి ఈ విధంగా అనమాట. చేతులు 2 మోకాళ్ళ మధ్యలో ఉండాలి. ఒకసారి ఇటు సైడ్ కూడా మీకు చూపిస్తాను. కాళ్ళు ఎంత దూరంగా మనం పెట్టుకుంటామంటే అంత బాగా ఆసనం అనేది కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇదనమాట. తర్వాత తాడాసనం. తాడాసనం అంటే మనకు వేళ్ళు చివర ఉండే వేళ్ళు మాత్రమే అనమాట. కాలు వేళ్ళు మాత్రమే, వేళ్ళ మీద మాత్రమే శరీరాన్ని మొత్తం మనము పైకి తీసుకోవాలి. యోగా చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా ఒకటి ఇట్లాంటిది ఏదైనా వస్త్రము, క్లాత్, తర్వాత నీళ్లు పెట్టుకోండాలి. ఎక్కువ అలసటగా ఉన్నప్పుడు, ఆయాసంగా ఉన్నప్పుడు యోగా చేయకూడదు అనమాట. ఇబ్బంది పడతాము. కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాము. మరీ ఎక్కువ తాగకూడదు నీళ్ళు, మళ్ళీ పట్టేస్తుంది అనమాట. కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత మనకు నిలబడి ఉండే దాంట్లో ఇంకోటి వచ్చేసి తాడాసనం. మనకు మలాసనం కానీ తాడాసనం ఇవి రెండు. తర్వాత సూర్య నమస్కారం ఇవన్నీ ఉదయాన్నే ప్రతిరోజు వామప్ యోగా అయినా చేస్తుంటే మనకు ఏ రోజుకి ఆ రోజు వేస్ట్ అనేది బయటికి వెళ్తుంది అనమాట. చూడండి, 2 కాళ్ళు ఇట్లా దగ్గరగా పెట్టేసి ఇట్లా పెట్టేసుకొని ఊపిరి తీసుకుంటూ పాదాలు పైకి లేపుతూ పైకి వెళ్ళాలన్నమాట. చూడండి, కాలు వేళ్ళ మీద మాత్రమే శరీరాన్ని మొత్తం నిలబెట్టాలన్నమాట. నిదానంగా కిందకి దిగాలి, గాలిని వదులుతూ. మొదట్లో మనకు వామప్ యోగా చేయడానికి అంతా కష్టంగా ఉంటుంది, కానీ చేయంగా సులభం అవుతుంది. తర్వాత చూడండి, పడుకొని చేసేటువంటి వామపాసనాలలో కొన్ని అనమాట. ఇట్లాంటిది ఏదైనా కూడా ఒకటి క్లాత్ కానీ లేదా థ్రెడ్ కానీ ఏదైనా తీసుకోండి. మామూలుగా యోగా మ్యాట్ మనం తీసుకుంటే దాంతోపాటు ఇది వస్తుంది అనమాట.
దీనికి మొదటగా మనము కుడికాలు చేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా ఆసనం మనం మొదట కుడికాలుతోనే మొదలు పెట్టాలి. చూడండి, బొటన వేలికి ఈ విధంగా వేసుకొని ఎడమ కాలు మనకు స్ట్రైట్గా ఉంటుంది. ఇది ఎంతవరకు వీలైతే అంతవరకు లాక్కోవాలి దగ్గరికి. కాలు చక్కగా ఉండాలి. ఈ ఆసనంలో మీరు కనీసం అంటే 5 నుంచి 10 నిమిషాలు ఉండాలన్నమాట. వామప యోగా అంతా 1 గంట చేసుకోవాలి మనం రోజు. ఆ యోగా అయిపోయిన తర్వాత ముఖ్యమైన యోగా తర్వాత ఆసనాలు. ఇట్లా కాలు ఇలాగా స్ట్రైట్గా పెట్టేసి కుడి పక్కకు నేలను తాకకూడదు అనమాట. నేలను తాకకుండా కొద్దిగా ఒక బెత్తెడు ఎత్తులో మనం పాదాన్ని నిలిపి ఉంచాలి. ఇట్లా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇది చాలా బాగా శరీరము సాగేటందుకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత కాలును అలాగే తీసుకొచ్చేసి పైకి మళ్ళీ ఎడమ పక్కకు ఇటుపక్క కూడా మనము పాదాన్ని కొద్దిగా ఎత్తులో ఉంచాలన్నమాట. మోపకూడదు, భూమికి తాకకుండా గాల్లో నిలిపి ఉంచాలి. తర్వాత ఎడమ కాలు అన్ని యోగాలు చేయడానికి లేకపోయినా వామప యోగాన్ని ప్రతిరోజు చేస్తున్నారన్నమాట. తర్వాత అలాగే కాలు అలాగే పెట్టేసి ఎడమ పక్కకు కింద మోయకుండా కొద్దిగా ఎత్తులో పెట్టాలి. అది పడిపోవాలని చూస్తూ ఉంటుంది, మనం పడనివ్వకూడదు అనమాట. తర్వాత అలాగే తీసుకెళ్ళి మళ్ళీ ఇటు పక్కకు చూడండి, ఒక బెత్తెరెత్తులో మనము ఉంచాలన్నమాట. పాదము కింద పడనీయకుండా కొంచెం ఎత్తులో ఉంచాలి. మళ్ళీ అలాగే తీసుకొని వచ్చేసి మనము ఇలా పెట్టేసి నెమ్మదిగా పాదాన్ని కిందకి దించాలన్నమాట. ఇట్లా మనకు వామపాసన ఇది. తర్వాత ఇంకొకటి వచ్చేసి పాదం మీద పాదం, తొడ మీద తొడ ఇట్లా ఈ విధంగా వేసేస్తాము. వేసేసిన తర్వాత పైకి ఈ విధంగా కొద్దిగా పైకి ఎత్తేసి కాలు ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి ఈ 2 చేతులతో మనం ఇప్పుడు కింద ఉండేటువంటి కాలు యొక్క తొడను పట్టుకొని మధ్యలో పట్టుకోవాలన్నమాట. మోకాలు కింద పట్టుకోకూడదు, మధ్యలో పట్టుకొని ఉండాలి. అట్లా పడిపోనీయకుండా కాలు అలాగే పెట్టాలి. తర్వాత ఇదే మాదిరిగానే కాలు మార్చుకొని, ఇవన్నీ వామపు అనమాట. వామపు యోగా చేస్తే మనకు తర్వాత ఆసనాలన్నీ ఈజీగా ఉంటాయి. ఎంత వీలైతే అంత లాక్కోగలగాల. తర్వాత పాదం మీద పాదం వేసుకొని
ఇట్లా వేసుకొని ఇట్లా లాగేజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఎడమ చేయితో కుడి చేయి యొక్క బొటన వేలు, కుడి చేతితో ఎడమ కాలు యొక్క బొటన వేలు. నిశ్వాసలు జరుగుతూనే ఉండాలి. గాలి తీసుకుంటూ ఉండాలి, గాలి వదులుతూ ఉండాలి. ఈ ఆసనంలో దాదాపు 7 నిమిషాల నుంచి 8 నిమిషాలు ఉండండి. తర్వాత ఇంకొకటి మనకు ఆనంద బాలాసనం అన్నమాట. పాదాలు ఇలా దగ్గరగా పెట్టుకొని పాదం చూడండి ఇక్కడ మధ్యలో పట్టుకోవాలి మనము. నడుమును పైకి లేపొద్దన్నమాట. కింద మనము ఎంత దూరం వెళితే అంత దూరము. ఇరవై నిమిషాలైనా ఉండండి. ఆనంద బాలాసనం ఇది బాగా వామప్ అవుతుందన్నమాట శరీరం అంతా. తర్వాత ఇలాగే నెమ్మదిగా అటు ఇటు కొద్దిగా కుడి పక్కకు ఎడమ పక్కకు నిదానంగా ఇట్లా చేయాలన్నమాట. మొత్తం మనము సూర్య నమస్కారం చెప్పాము ఈరోజు. సూర్య నమస్కారము ఎన్ని ఉన్నాయి, తర్వాత మొత్తం 12 ఆసనాలు ఉన్నాయి. దాంట్లో పర్వతాసనం అనేది సయాటిగా ఉండేవాళ్ళు ఏ విధంగా చేయాలో జాగ్రత్తలు తీసుకొని అనేది చెప్పాము. తర్వాత వామపాసనాలు చెప్పాము ఒక 5, 6. తర్వాత ఇంకా కొత్త ఆసనాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.